రైతు నేస్తం ఫౌండేషన్ సమర్పించు ప్రకృతి వ్యవసాయం శ్రీ నరసింహారెడ్డి గారు. ప్రకృతి వ్యవసాయం ఎందర్నీ ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి, దాని ప్రభావం ఎందర్నీ ఏ విధంగా సేద్యంలో పర్యావరణ సంరక్షణ విధానాలు అవలంబించేటట్టు ప్రోత్సహిస్తుందో తెలుసుకోవడానికి మన ముందున్న ప్రత్యక్ష సాక్ష్యం కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన శ్రీ నరసింహారెడ్డి. సేంద్రియ సాగుతో తన క్షేత్రాన్ని ఒక సహజ వ్యవసాయ పాఠశాలగా, ప్రయోగశాలగా తీర్చిదిద్దిన క్రియాశీలి నరసింహారెడ్డి గురించి, ఆయన సాగిస్తున్న కృషి గురించి అందరికీ తెలియజేయడానికి రైతు నేస్తం ఫౌండేషన్ గర్వపడుతోంది. గత సంవత్సరం పాలేకర్ గారు కర్నూలుకి వచ్చి 5 రోజుల మీటింగ్ చెప్పడం జరిగింది ప్రకృతి వ్యవసాయం మీద. దానికి పోవడం జరిగింది. అంతకుముందు కూడా వారి బుక్స్ చదివాను. తర్వాత ఆ మీటింగ్లో 5 రోజుల క్లాస్ తీసుకున్న తర్వాత అతను దేశంలో తిరిగి ప్రకృతి వ్యవసాయం మీద చేస్తున్నాడు కాబట్టి మేము కూడా ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేయాలి అని నిర్ణయించుకోవడం జరిగింది. అంతవరకు కూడా దాదాపు 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం మానుకున్నాము. ఇప్పుడు మళ్ళీ మా పొలం అంతా వెనక్కి తీసుకొని ఒక 60 ఎకరాల పొలం గత సంవత్సరం నుంచి పక్కా ప్రకృతి వ్యవసాయం పాలేకర్ గారి విధానంలో చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసే ఈ కళ్ళంలో, ఇది మీ కళ్ళం అంటాం మేము, ఇదంతా 40 సెంట్లు మాత్రమే ఉంది. ఇందులో మేము మొదట కాన్సెప్ట్ ఏమంటే అన్ని రకాల పంటలు ఇక్కడ వేయాలి, దానికి వచ్చేది ఏవేవి డిసీజ్ వచ్చినా ప్రకృతి వ్యవసాయంలో ఏ విధంగా ట్రీట్ చేయొచ్చు, అట్నే రైతులు ఎవరన్నా వస్తే ఈ పంటలు పండుతున్నాయి, మీరు కూడా ఏ పంట అయినా పండించుకోవచ్చు అనే దానికి స్ఫూర్తిగా ఉంటుందని చెప్పి ఈ కళ్ళంలో ఈ 40 సెంట్లలో అన్ని రకాల పంటలు వేయడం జరిగింది. మీరు ఇప్పుడు చూస్తుంటారు పసుపు, అరటి, మిరప, బంతిపూలు, సొరకాయ, బీరకాయ, కాకరకాయ, తమ్మకాయ, సొరకాయ, అరటి చెట్లు మీరు చూస్తారు, అరటి గెలలు, ఈ విధంగా అన్ని పంటలు ఒక్కటి కాదు. ఇంతకుముందు కూడా ఆకుకూరలు పండించడం జరిగింది. అన్ని రకాల ఆకుకూరలు, తోటకూర, పుండుకూర, కొత్తిమీర, మెంతం కూర అన్నీ పండించాము. ఏ విధంగా కూడా మాకు దీని నుంచి ఇబ్బందే లేదు. మీరు నమ్ముతారో నమ్మరో కానీ గత సంవత్సరం దీంట్లో ఇదే కాలంలో బొప్పాయి వేయడం జరిగింది. ఒకటే సంవత్సరంలో మాకు దాదాపు 70,000 రూపాయలు ఉత్త బొప్పాయి మీద వచ్చింది. తర్వాత మళ్ళీ కూరగాయలు అవన్నీ అమ్ముకోవడంలో టోటల్గా దాదాపు 2 లక్షల రూపాయలు ఒక సంవత్సరంలో దీంట్లో ఆదాయం తీయడం జరిగింది. ఆదాయం ఈ ఒక్కదాంట్లోనే వచ్చేసింది. అంటే ఖర్చు ఏం లేదు. ఈ ఆదాయంలో ఎందుకు వచ్చిందంటే మేము ఖర్చు పెట్టింది ఏం లేదు. జీవామృతం, ఘనజీవామృతం, ఏ విధమైన అసలు జీవామృతం కొడుతుంటేనే 90% డిసీజెస్ రావడం లేదు. ఇది కాక 60 ఎకరాల పొలం నేను బయట చేస్తూ ఉన్నాను సొంతంగా. ఈ ప్రకృతి వ్యవసాయమే కంది వేపి మినుగులు వేసాం. ఇప్పుడు ఎకరాకు 4 నుంచి 5 క్వింటాలు తక్కువ లేకుండా వచ్చింది. మా ఏరియాలంగా ఫర్టిలైజర్ వేసే వాళ్ళకు 2-3 క్వింటాలు అయినాయి. వారికంటే పంట ఎక్కువ వచ్చింది. మేమే ఖర్చు పెట్టకుండా ఆదాయం వచ్చేసింది. సంతోషంగా మేము ఈరోజు రిజల్ట్ చూపించాము రైతులకల్లా. దీన్ని గమనించాలా మా కోరిక. ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే నేను ఇంత ప్లేస్ ఇన్ని రకాల మొక్కలు ఎందుకు వేసానంటే అన్నిటి మీద కూడా ఈ మన ప్రకృతి సహజ సిద్ధంగా వ్యవసాయం చేస్తే అన్ని పంటలు వండుతాయని రైతులకు ఒక చూపిస్తే ఇవన్నీ ప్రాక్టికల్గా చూపించినట్లా ఉంటుంది, మనకు కూడా బాగుంటుందని చెప్పి నేను ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాను. 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఆ అడుగు వేయడంలో చూపించే పరిణితి, ప్రోత్సాహం, ఆసక్తి ఎంత సుదీర్ఘ ప్రయాణాన్నైనా సులభతరం చేస్తుంది. అదే చేసి చూపించారు నరసింహారెడ్డి. శ్రీ నరసింహారెడ్డి వేసిన ముందడుగు ఎందరో రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు మార్గం చూపించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తోంది రైతు నేస్తం ఫౌండేషన్.